హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దాం. దానికోసం అయితే మనము ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, ఉడికించిన ఎగ్స్ని మాత్రం మనం ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడిన తర్వాత అందులో కొద్దిగా జీరా వేసాను. ఆ తర్వాత మనము జీలకర్ర వేగిన తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని పోపులో వేసుకోవాలి. ఇలా కొంచెం మనము వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మాత్రము లైట్గా మనము సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఈ ఆనియన్స్ త్వరగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా పోపులోనే వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ తర్వాత అవి కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఆ తర్వాత మనము ఆనియన్స్ని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పెట్టి వేగిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనము సరిపడా అంత కారంని వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ మాత్రం ఇక్కడ వేయడం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పోపులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ మనము కారం ఒకటి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనం కారం వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయిన తర్వాత ఈ ఉడికించిన ఎగ్స్ని మాత్రం మనం ఈ ఆనియన్స్లో కలుపుకోవాలి. ఇవన్నీ వేసి మనం ఇవంతా సిమ్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఇవన్నీ వేగడానికి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచాలి, ఎగ్స్ ఈ ఆనియన్ ఫ్లేవర్ రావడానికి. ఇలా అయిన తర్వాత మనము ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎగ్తో ఇలా వెరైటీ చేసుకోవచ్చు, చాలా బాగుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లో కూడా అయిపోతుంది. ఈ కర్రీ సింపుల్గానే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంది. ఎగ్స్ తినాలి అనుకునే వాళ్ళు, రోజు బాయిల్డ్ ఎగ్ నచ్చని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.